వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు, ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. ఇంకా నయం, నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతో తెలియదు. కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని చెప్పి అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మేకప్ సబ్జెక్ట్తో డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, రాజకీయాలు డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని లడ్డూతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రజలు ముందుకొస్తే దాన్ని గొడ్డలతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మీకు ప్రజలు ప్యాకప్ చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తాలూకు హత్యలు, మానభంగాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెట్టారు ఈరోజు ఉదయం వారి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేవలం నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ మీద, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 4 సెక్షన్లతో కేసు